మార్గశిర మాసము. ఈ మార్గశిర మాసము కార్తీక మాసం అమావాస్య అయిన నెక్స్ట్ డే నుండి మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది. ఈ మార్గశిర మాసము విష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసము. ఈ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 20 అమావాస్య ఉదయం 10:35 వరకు ఉంటుంది. తర్వాత పాడ్యమి తిథి స్టార్ట్ అవుతుంది. 21st రోజు ఉదయం మార్గశిర శుద్ధ పాడ్యమి ఉంది. అది మధ్యాహ్నం వరకు ఉంది. ఈరోజు మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది. ఈ మార్గశిర మాసము ఎప్పుడు ఎండ్ అవుతుందంటే డిసెంబర్లో 19th రోజు ఉదయాన్నే 6:30 వరకు ఉంది. ఈ మార్గశీర్ష మాసము అమావాస్య 19th ఉంది. తెల్లవారుజాము 6:23 వరకు ఉంది. అంటే 18th మార్గశిర మాసం అయిపోతుంది. 19th అమావాస్య ఉంది. ఇందులో ఎన్ని గురువారాలు వచ్చాయి అంటే మార్గశిర మాసంలో ఇంపార్టెంట్ అయిన వారాలను గురువారం లక్ష్మీ వారాలు అంటారు కదా. ఇప్పుడు ఆ గురువారాలు చూద్దాం. మొదటి గురువారం ఎప్పుడు వచ్చింది? ఇక్కడ 20 అమావాస్య అయింది కదా, తర్వాత గురువారం అమావాస్య అయింది. మళ్ళీ ఫస్ట్ గురువారం ఎప్పుడు వచ్చింది అని అంటే నవంబర్లో మొదటి గురువారము 27th వచ్చింది. 27th మొదటి గురువారము. 27th మొదటి గురువారము సప్తమి రాత్రి వరకు ఉంది. తర్వాత రెండవ గురువారము డిసెంబర్ 2025లో 4th చతుర్దశి ఉంది. ఉదయం 7:42 వరకు. తర్వాత పూర్ణిమ స్టార్ట్ అవుతుంది. ఇది రెండవ గురువారము. మూడవ గురువారము డిసెంబర్ 11th సప్తమి సాయంత్రం వరకు ఉంది. 11th రోజు సప్తమి సాయంత్రం వరకు ఉంది. మూడవ గురువారము. నాలుగవ గురువారము 18th చతుర్దశి తెల్లవారుజామున 4:26 వరకు ఉంది. తర్వాత ఇంకొకటి పుష్యమాసంలో వచ్చే గురువారాన్ని 5వ గురువారంగా చెప్పుకుంటారు. అయితే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారము 25th రోజు ఉంది. 25th పంచమి రోజు ఉంది. ఈ గురువారంతో మార్గశిర 5 గురువారాలు కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ పుష్యమాసంలో వచ్చే ఇంకొక గురువారాన్ని పూజించుకోవటం వల్ల ఈ మార్గశీర్ష మాసం గురువార లక్ష్మి పూజలు కంప్లీట్ అవుతాయి. ఈ మొదటి వారమే పోలీస్ వర్గం ఉంది. తర్వాత పద్మావతి అమ్మవార్ల రథోత్సవము, సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. ఇక్కడ అమావాస్య తెల్లారి పోలీస్ వర్గం ఉంది. ఈ నెలలో వచ్చేవి తిరుచానూరు అమ్మవారుల రథోత్సవము, సుబ్రహ్మణ్య షష్ఠి, మళ్ళీ 25కు తిరుచానూరు పద్మావతి తాయార్ల బ్రహ్మోత్సవం ముగింపు. ఈ మంత్లో ఉన్నవి. తర్వాత డిసెంబర్ 1కి గీతా జయంతి, సర్వ ఏకాదశి, తర్వాత హనుమద్ వ్రతం, తర్వాత దత్త జయంతి, తర్వాత సంకష్టహర చతుర్థి, కాలభైరవాష్టమి, మల్లికార్జున స్వామి వారి కళ్యాణం కుమ్రవెల్లి,
15th సర్వ ఏకాదశి. మళ్ళీ మంత్లీగా వచ్చే మాస శివరాత్రి 18th ఉంది. ఇది డిసెంబర్లో. ఈ మార్గశిర మాసము కార్తీక మాసం లాగానే విష్ణువుని పూజించుకునే వాళ్ళకి చాలా అత్యంత పవిత్రమైన మాసము. ఈ మాసం మార్గశిర మాసం స్టార్ట్ అయిన నుండే లక్ష్మీనారాయణ ఇద్దరిని విశేషంగా పూజించుకుంటారు. ఈ మాసంలో కూడా కార్తీక మాసంలో లాగానే ఉదయాన్నే లేచి అన్నీ చక్కబెట్టుకుంటారు. ఇంకా 6 నుండి స్టార్ట్ చేస్తారు. 6 లోపల లక్ష్మీనారాయణల పూజ కంప్లీట్ చేస్తారు. ఈ మాసంలో లక్ష్మీనారాయణని ఈ మాసమే విష్ణుమూర్తి మాసం కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తే నారాయణుడు ఎంతో సంతోషిస్తాడు. నారాయణ్ణి దీపావళి రోజు మనం నారాయణ్ణి ఏ విధంగా పూజిస్తే లక్ష్మీదేవి ఎంత సంతోషిస్తుందో అందుకే ఒకరిని పూజిస్తే ఒకరు చాలా ప్రీతి చెందుతారు. కాబట్టి లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజించుకోవడం వలన వాళ్ళిద్దరి అనుగ్రహం కలుగుతుంది. ఈ లక్ష్మీ గురువారాలు అయితే చాలా విశేషంగా పూజ చేసుకుంటారు. గురువార లక్ష్మీ పూజ వలన లక్ష్మీ అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది.